Hare Krishna Mataji's and Prabhuji's, Dandavat Pranam. Please accept my humble obeisances. Welcome to our morning japa session. సో ఇవాళ క్లాస్ కూడా మనం భగవద్గీతనే కంటిన్యూ చేయబోతున్నాము. సో 10th చాప్టర్ మనం భగవంతుని యొక్క ఆప్యులెన్సెస్ భగవత్ విభూతి యోగం అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు 10.15 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. మాతాజీ స్లోగా హరే ఉంది వాయిస్. కృష్ణ. మాతాజీ వాయిస్ స్లోగా ఉంది మాతాజీ. ఇప్పుడు ప్రభుజీ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. So, in 10.14 shlokas వరకు డిస్కస్ చేసాం కదా. హరే కృష్ణ దండవత్ ప్రణామ్ మాతాజీ. 10:14 వరకు కంప్లీట్ అయింది కదండి. అవును మాతాజీ. ఓకే, ఎవరైనా చెప్పగలరా మనకి
10th చాప్టర్‌లో అసలు ఏం జరుగుతుంది డిస్కషన్ ఏంటి అనేది? జస్ట్ ఒక్క 5 మినిట్స్‌లో. హ్యాండ్స్ రైజ్ చేసున్నాయి. మరి ఇందాక చేసిన హ్యాండ్సా లేకపోతే ఏంటో నాకు తెలియదు. మాతాజీ కొంచెం వాయిస్ పెట్టరా? మాతాజీ సౌండ్ తక్కువ ఉంది మాతాజీ. ఎందుకని తక్కువగుంది? కరెక్ట్ గా ఉంది ఓకే మాతాజీ, క్లియర్ గా ఉంది మాతాజీ, నో ఇష్యూస్, నో ఇష్యూ క్లియర్ ఉంది మాతాజీ. వాయిస్ తక్కువగా ఉంది మాతాజీ. వాయిస్ మాకు తక్కువగానే కరెక్ట్ గా ఉంది. ఉంది మాతాజీ. యాక్చువల్‌గా మీ మాకు వైపు ఏమైనా వినబడట్లేదు. ఇష్యూ ఉందేమో అండి. నాదైతే మైక్ కరెక్ట్ గానే ఉంది పొజిషన్. క్లియర్ మాతాజీ, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఓకే ఫైన్. ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు బాగుంది మాతాజీ. ఇప్పుడు బాగుందా? ఫైన్. ఓకే. మేబీ ఇంటర్నెట్ ప్రాబ్లం. ఓకే. సో 10, 13, 14 ఏం డిస్కషన్ జరుగుతుంది? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. ఎస్, దండవత్ సో ప్రణామం. 10.12, 13 లో ఏమని చెప్తున్నారంటే అర్జున, ముందు చెప్పినట్టు మనం సతీశ్వతి భగవద్గీతలో చెప్పినట్టు ఎవరైతే ఆయన్నే ఆరాధిస్తారో, ఆయన్నే నమ్ముతారో, ఆయన మనసు నిలుపుకుంటారో, సదా ఆయన్నే కీర్తిస్తూ, ఆయన లీలలే గుణిస్తూ, గుణగణాలు చేసుకుంటూ ఆనందిస్తారు. అలాంటి వాళ్ళకి నన్ను చేరే మార్గం నేనే చూపిస్తాను, వాళ్ళ మనసులో నేనే ఉండి అజ్ఞానాన్ని తొలగిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తారు. సో అదంతా వినిన అర్జునుడు ఇప్పుడు అడగడం స్టార్ట్ చేస్తాడు. 10.12 and 13 లో కృష్ణ చెప్తున్నావు, నువ్వే పరమాత్ముడు అని, నువ్వే పరంధాముడు అని, ఆదిదేవుడు అని, శాశ్వతుడు అని, దివ్యుడు అని, అనిత్యుడు అని, నువ్వే కాదు సకల ఋషులు ఇంక్లూడింగ్ నారదులు, సకల అసిత వ్యాసులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు దేవల. సో ఇదంతా కూడా నేను నమ్ముతున్నాను సత్యమేనని కోటింగ్ లో కూడా ఓకే చేస్తారు అర్జున్ గారు. అలా అంతేకాకుండా నీ ఈ రూపాలని లేదా నీ లీలల్ని దేవతలు కూడా అర్థం చేసుకోలేరు కృష్ణ అని చెప్పి అర్జునుడు అంటారు. అది హరే కృష్ణ. నీకు నువ్వే అర్థం చేసుకోగలవు అని చెప్పారు. యా కరెక్ట్. అది 15th లో. యా 15th ఇవాళ డిస్కస్ చేయాలి కదా మనము. అవునా? ఎస్ మాతాజీ. యా ఓకే ఓకే ఫైన్. ఓవర్లాప్ అయింది. ఇట్స్ ఓకే ప్రభు, నో ప్రాబ్లం. యా ఓకే. ఇంకెవరైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇంకేమైనా పాయింట్స్? చతుశ్లోకి భగవద్గీతని కంఠస్థం చేయండి, నేర్చుకోండి, బాగుంటుంది. ఓకే. సో అందరికీ చెప్తున్నాను. సో చతుశ్లోకి భగవద్గీత 4 శ్లోకాస్ కొంచెం మెల్లిగా రోజుకొక శ్లోక లేకపోతే 2 రోజులకు ఒక శ్లోక అన్నట్టుగా మెల్లిగా కంఠస్థం చేయండి, బాగుంటుంది. ఫైన్. 10.15 చూద్దాము. నేను రిసైడ్ చేశాక నా తర్వాత రిసైడ్ చేయండి. స్వయమేవాత్మనాత్మానం 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 స్వయమేవాత్మనాత్మానం. ఇక్కడ ఆత్మ తర్వాత మళ్ళీ ఆత్మానం అనేది ఓకేనా? స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే దేవదేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే
स्वयमेवात्मनात्मानं वेत्तत्वं पुरुषोत्तमा भूतभावनभूतेश देवदेव जगत्पते స్వయమేవ ఆత్మనాత్మానం వేదత్వం పురుషోత్తమ పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. జగత్పతే. ఉషా మాతాజీ శ్లోక చదువుతారు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామములు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వయమేవాత్మానాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓ పురుషోత్తమ, కారణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగత్పతి, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజంగా నిన్ను ఎరుగుదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. పావని మాతాజీ భాష్యం చదువుతారా? హరే ఒక కృష్ణ పేర మాతాజీ, చదవండి. దండోపాధ్యాయుని. ఒక పేర చదవండి, నెక్స్ట్ వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ జై. అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించే వారి వలె భక్తియుత సేవ ద్వారా దేవాది దేవునితో సంబంధమును కలిగి ఉన్నవారు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని ఎరుగగలుగురు. దానవ నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణుని ఎన్నడూ ఎరుగజాలరు. దేవాది దేవుని నిజతత్వము నుండి దూరముగా కొనిపోవు మానసిక కల్పనలు వాస్తవమునకు గొప్ప పాపములు. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగజాలని వాడు భగవద్గీతపై వ్యాఖ్యానము చేయుటకు యత్నింపరాదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. అది కృష్ణ సంబంధ విజ్ఞానమొకటచే శ్రీకృష్ణుని నుండి అర్జునుడు అవగతము చేసుకున్నట్లుగానే మనం అవగతము చేసుకొనవలెను. నాస్తికులైన వ్యక్తుల నుండి దానిని గ్రహింపరాదు. ఇది చదవండి. శ్రీమద్ భాగవమునందు ఇట్లు తెలుపబడినది. 1.2.11 వదంతి తత్తత్వ విద్ద సత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సద్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ చదవగలరు మాతాజీ? ఎస్ మాతాజీ, చదువుతాను. చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరతత్వం అన్నది నిరాకార బ్రహ్మము. సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంత్యమున దేవాది దేవునిగా 3 దశలలో అనుభూతికి వచ్చును. పరతత్వమును అవగాహన చేసుకుని మానవుడు అంత్యమున దేవాది దేవుని అనుభూతికి చేరును. దేవాది దేవుని స్వరూపమును సామాన్య మానవుడు గాని బ్రహ్మానుభూతి లేని పరమాత్మానుభూతి పొందిన ముక్త పురుషుడు గాని అవగాహన చేసుకొని జాలడు. కనుకనే మాతాజీ స్క్రోల్ చేయటపై కనుకనే అట్టివారు దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే స్వయంగా ఉపదేశింపబడిన భగవద్గీత శ్లోకముల ద్వారా భగవానుని నిజతత్వంను ఎరుగుటకు యత్నింపవచ్చును. కొన్ని మార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానుని గాని లేదా అతన్ని ప్రామాణికత్వమును గాని అంగీకరింతురు. మాతాజీ ఇంకా నన్ను చదవమంటారా? చదవనా? వేరే మాతాజీకి ఛాన్స్ ఇస్తాను మాతాజీ, ఇంకా చాలా ఉంది కదా. ఎస్ మాతాజీ. కమలా కుమారి మాతాజీ కంటిన్యూ చేస్తారా? మాతాజీ, హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇక్కడ నుండి అయినను ముక్త పురుషులలో పలువురు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా ఎరుగజాలరు. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని పురుషోత్తముడు అని బోధించుచున్నాడు. శ్రీకృష్ణుడు సర్వజీవులకు పరమపిత అని జనులు ఎరుగకపోవచ్చునని అర్జునుడు అతనిని భూత భావన అనియు సంబోధించుచున్నాడు. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతడే పరమేశ్వరుడని తెలియకపోవచ్చును. కనుకనే అతనిని అర్జునుడు భూతేశ అనగా పరమేశ్వరుడని సంబోధించెను. ఎవరైనను అతనిని సర్వజీవులను నియంత్రించును పరమేశ్వరుడని సంబోధించును.
పరమేశ్వరుని ఎరిగినను దేవతలందరినీ అతడే మూలాధారునని ఎరుగకపోవచ్చును. కనుక అర్జునుడిక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడని కీర్తించెను. ఎవరైనను అతడే దేవతలకు పూజనీయుడైన దేవదేవుడని ఎరిగినను అతడే సమస్త జగత్తునకు అధిపతి అని ఎరుగకపోవచ్చును. కనుక అతడే జగత్పతి అని తిరిగి సంబోధింపబడినాడు. ఈ విధముగా ఈ శ్లోకమునందు అర్జునుని అనుభవముచే శ్రీకృష్ణునికి సంబంధించిన నిజతత్వము నిర్ధారితమైనందున శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట కొరకు మనము అర్జునుని అడుగుజాడలలో అనుసరించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్లోకాలు ఏమంటున్నారో చూద్దాం. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఇక్కడ అర్జునుడు భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడడం మొదలు పెడుతున్నారనమాట. మనం చతుశ్లోకి భగవద్గీత అయిపోయిన తర్వాత అర్జునుడు ఇందాక పావని మాతాజీ చెప్పినట్లు మనకి 12-13 శ్లోకాస్లో భగవంతుని యొక్క ఖ్యాతిని ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. సో మీరే అన్నిటికీ మూలమని నేను నమ్ముతున్నాను, మీ నుండే సర్వం వస్తున్నాయని నేను నమ్ముతున్నాను, మీరు ఏదైతే ఇప్పటిదాకా నాకు బోధించారో అదంతా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను మాత్రమే కాదు, దేవల, అసిత, నారద, సో ఇట్లా చాలా మంది పేర్లన్నీ చెప్పి కూడా వీళ్ళందరూ కూడా దాన్ని ఆమోదిస్తున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటారంటే, మీరు ఏదైతే చెప్పారో అది ఇటు దేవీ దేవతలకు కానీ లేదంటే మన దానవులకు కానీ ఎవరికి కూడా అర్థం కాదు అని చెప్పారు. కానీ ఇక్కడ దేవతలకు అర్థం కాదు అని చెప్తున్నారు, దానవులకు అర్థం కాదు అని చెప్తున్నారు. కానీ ఒకరికి అర్థమైంది. ఎవరికి అర్థమైంది చెప్పండి? అర్జునుడికి అర్థమైంది కదా. సో అర్జునుడు చెప్తున్నాడు, నీ గొప్పతనం అనేది ఎవరు చెప్పలేరు కృష్ణ, గొప్ప గొప్ప అసిత, దేవల, నారద ఇట్లా ఈ పరంపరలో వచ్చేవారు మాత్రమే తెలుసుకోగలరు అని చెప్తూ, దేవతలకు అర్థం కాదని చెప్తున్నారు, దానవులకు అర్థం కాదని చెప్తున్నారు. కానీ అలా చెప్తూ అర్జునుడికి అర్థమైంది అనేది అక్కడ వ్యక్తపరుస్తున్నాడా లేదా చెప్పండి? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం దేవతా లోకాలకు వెళ్ళి భగవంతుని అర్థం చేసుకోగలం అనేది ఇంపాసిబుల్. కిందకి వెళ్ళిపోతే ఎలాగో అర్థం చేసుకోలేం అనమాట. ఒకటే దారి ఏంటి అంటే, భగవంతుని పట్టుకున్న వారికి మాత్రమే భగవంతుని గురించి అర్థం చేసుకునే అర్హత అనేది వస్తుంది అనమాట. ఎందుకు అలా వస్తుంది అనేది 10-15 శ్లోకాలు మనకు ఉంటుంది. ఏమంటున్నారంటే, కేవలం మీకు మాత్రమే మీ గురించి తెలుసు కృష్ణ. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగత్పతే, నీ ఒక్కడివే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్ను ఎరుగుదువు. సో నీ గురించి ఎవరికి తెలుసు అంటే నీకు మాత్రమే తెలుసు. సో మరి భగవంతుని గురించి భగవంతునికి తెలుసు అంటే, భగవంతున్నే సర్వస్వంగా ఆరాధిస్తున్న భక్తులకి భగవంతుడు ఏదైతే మాయ ప్రభావం ఉంటుందో దాన్ని తొలగించి తన గురించి అర్థం చేసుకునే ఆ కెపాసిటీ ఇస్తారా, ఇవ్వరా చెప్పండి? ఇస్తారు. సో అలా అర్జునుడికి భగవంతుని గురించి తెలుసుకునే స్థితి అనేది వచ్చిందనమాట. లేదు అంటే ఇంపాసిబుల్. మన ఇందాక భాష్యంలో చదువుతున్నప్పుడు చెప్పారు చూసారా, మన మనోకల్పనల ద్వారా భగవంతుని అర్థం చేసుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అనమాట. అది కుదరని పని. మనం ఎప్పుడైతే భగవంతుని భక్తి చేస్తామో, శరణాగతులమవుతామో, అప్పుడు మాత్రమే భగవంతుని గురించి తెలుసుకునే అర్హత, ఆ శక్తి, బుద్ధి అనేది భగవంతుడు మనకిస్తారు. ఎందుకంటే మనకి చతుశ్లోకి భగవద్గీతలో చెప్పారా లేదా, నేనే మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాను, జ్ఞాన దీపాన్ని నేనే వెలిగించి మీలో అజ్ఞానాన్ని తొలగిస్తాను, సో నా గురించి అర్థం చేసుకునే శక్తిని, బుద్ధిని మీకు ఇస్తాను, ఇవన్నీ చెప్పారా లేదా చెప్పండి? సో భగవంతుని గురించి కంప్లీట్ గా తెలిసింది ఎవరికి అంటే భగవంతునికే. మరి ఆ భగవంతుని గురించి మనకి తెలియాలి అంటే ఒకటే మార్గం ఏంటి అంటే, భక్తిని మనం మనస్ఫూర్తిగా ప్రేమగా భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు భగవంతుడు మనకి తెలుసుకునే ఆ శక్తిని, బుద్ధిని మనకి ఇస్తారనమాట. ఓకే, ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ వేశారు చూడండి. అంటే భగవంతుని గ్లోరిఫై చేస్తూ అర్జునుడు అంటున్నారు, పురుషోత్తమ, భూత భావన, భూతేశ, దేవదేవ, జగత్పతే. సో పురుషోత్తమ అంటే ఏంటి అంటే, పురుషులలో కల్లా ఉత్తముడు పురుషోత్తముడు. ఎందుకు భగవంతుడు పురుషుల్లో కల్లా ఉత్తముడు అంటే, అసలు మీకు ఈ విషయం తెలుసా, మనము ఒక ఆత్మ శరీరాలు ధరించిన తర్వాత ఒక మగవారి శరీరంలో ఉంటే పురుషుడు అంటున్నాం, ఆడవారి శరీరంలో ఉంటే ఆత్మ స్త్రీ అంటున్నాం. కానీ అంతా కూడా
స్త్రీ శక్తి కిందకే వస్తుంది అని మీకు తెలుసా? విన్నారా ఎప్పుడైనా? పురుషుడైనా గానీ ఆ, స్త్రీ అయినా గానీ స్త్రీ అనే భగవంతుడు ఒక్కనే పురుషుడు, మిగతా అంత ప్రకృతి అని ఆ విన్నాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ అది. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగిలినదంతా కూడా స్త్రీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే మనము ప్రకృతి శక్తికి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు భగవంతుడు శక్తిమాన్, ఆయన యొక్క శక్తి అనేది స్త్రీ రూపంగా ఉంటుందన్నమాట. అది అంతరంగిక శక్తి అనుకోండి, మనం రాధారాణి గురించి చెప్తాం స్త్రీగా. అదే బహిరంగ శక్తి అనుకోండి, మనము దుర్గాదేవిగా చెప్తాం. సో ఏదైనప్పటికీ కూడా ఆయన శక్తి అనేది మనకి ఒక ప్రకృతి స్త్రీ రూపంతో పోలుస్తాం అనమాట. మరి మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనందరం కూడా మేబీ ఉన్నప్పటికీ మగవారి శరీరం ఆడవారి శరీరం ఇలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ప్రకృతి కిందకు వస్తాము. దాని భోక్త ఎవరు, ఎంజాయర్ ఎవరు అంటే పరమాత్మ భగవంతుడు మాత్రమే అనమాట. సో ఇక్కడ కృష్ణ గురించి అర్జున ఏమంటున్నారంటే, మీరు పురుషులలో కల్లా ఉత్తముడు అని సంబోధిస్తున్నారనమాట. ఓకే, ఇంకా రియల్ గా చూడాలంటే నిజమైన పురుషుడే ఆయన, ఇంకా ఆయనే అందరికన్నా ఉత్తముడు. ఓకే, ఇంకేమంటున్నారు? భూత భావన. భూత భావన అంటే అర్థం ఏంటి అంటే, మొత్తం ఈ సమాజం అంతటికి, మొత్తం ప్రజలందరికీ కూడా ఆరిజిన్, మూలం ఎవరు అంటే మీరే అని చెప్తున్నారు. భూత భావన అనే పదం ఏం సూచిస్తుంది అంటే, మొత్తం అన్ని జీవరాశులకి కూడా మూలం మీరే అని చెప్పేది సూచిస్తుంది. ఓకే, భూతేశ అంటే, ఈశ అంటే ఏంటి అంటే మన కంట్రోలర్ అన్నమాట, లార్డ్ అని. సో మనందరికీ కూడా ఎవరు ప్రభువు అంటే భగవంతుడు, భూతేశ. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు? దేవదేవ. సో దేవతలకే మీరు పైన ఉన్నారు, దేవాది దేవుడు. మనం భగవంతుడిని ఏమంటాం చెప్పండి? కృష్ణ బుక్ పైన కూడా ఏముంటుంది? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. దేవాది దేవుడు, దేవతలకే ఆయన భగవంతుడు అనమాట. సో మనం ఎలానో దేవీ దేవతలు కూడా అలానే, వీరందరికన్నా పై స్థాయిలో ఉంది ఎవరు అంటే కృష్ణ అనమాట. అందుకనే భగవంతుడిని దేవదేవుడు అంటాం అనమాట. జనరల్ గా దేవుడు అని చెప్పి పిలవం భగవంతుడిని, మనం భగవంతుడు అని అంటాము, లేదా దేవాది దేవుడు అని అంటాం అనమాట. ఇంకా ఫైనల్ గా ఇంకేం చెప్పారు? జగత్పతే, జగత్తు మొత్తానికి కూడా పతి మీరే. సో పురుషోత్తమ అనడంలో మీరు మొత్తానికి ఎంజాయర్, మీరే అన్నిటికీ భోక్త అని చెప్తున్నాము. జగత్పతి అనడంలో మీరందరినీ కూడా శాసించదగిన స్థానంలో మీరున్నారు అని చెప్తున్నారు. సో ఇన్ని క్వాలిటీస్ చెప్తున్నారంటే కృష్ణ గురించి అర్థమైనట్ట కానట్ట చెప్పండి అర్జునకి? అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయం అందరికీ అంత ఈజీగా అర్థం కాదు. ఇంకా మనకి ఇందులో భాగవతం శ్లోక కూడా చెప్పారు కదా, ఏమన్నారు? 3 స్టేజెస్ లో మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు. సో బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి, శబ్దతి అని చెప్పారు. సో కొందరు కేవలం బ్రహ్మజ్యోతి వరకే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు. అండ్ ఏదైతే బ్రహ్మజ్యోతి ఉంటుందో ఆయనే ఇంకా అన్నిటికీ సుప్రీం అని అనుకుంటూ ఉంటారు. ఇంకొందరు పరమాత్మ దాకా రీచ్ అవ్వగలరు. ఓకే, ప్రతి జీవులలో కూడా ఆయన ఉన్నారు, ఆ పరమాత్మ పైన మన మనస్సుని ధ్యానం చేయాలి అని కొందరు భావిస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వారికి తెలుస్తుంది అనమాట, ఈ బ్రహ్మజ్యోతి, ఈ పరమాత్మ రెండు కూడా భగవంతుని నుండే విస్తారాలు, భగవంతుని యొక్క డిఫరెంట్ ఫీచర్స్ ఇవి అని చెప్పి భక్తి చేసిన వారికే తెలుస్తుంది. సో అర్జున కంప్లీట్ గా కృష్ణకి సరెండర్ అయ్యి ఎంతో వినయంగా, హంబుల్ గా విన్నారు కాబట్టే ఇవాళ అంటే ఇంతసేపు విన్న తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని ఎలాంటి డౌట్ లేకుండా ఒప్పుకొని, ఆయన గ్లోరిఫికేషన్ ఒప్పుకొని ఏమంటున్నారు? మీరే దేవదేవుడు, మీరే పురుషోత్తముడు, మీరే భూతేశుడు, మీరే భూత భావనుడు, మీరే జగత్పతి అని చెప్పి ఒప్పుకుంటున్నారు అనమాట. ఓకే, సో మనం కూడా సిన్సియర్గా భక్తి చేసినప్పుడు అర్థమవుతుంది అనమాట, నిజంగా ఎంజాయర్ ఎవరు అంటే కృష్ణ, నిజంగా కంట్రోలర్ ఎవరు అంటే కృష్ణ, నిజంగా అందరికీ మూలం ఎవరు అంటే కృష్ణ. దేవీ దేవతలకు వచ్చే శక్తి కూడా ఎక్కడి నుండి వస్తుందంటే కృష్ణ నుండే వస్తుంది. సో మనందరికీ ప్రభు ఎవరు అంటే కృష్ణ. ఈ విషయాలు తెలుసుకోవడం అనేది నాట్ సో ఈజీ థింగ్, అది అంత ఈజీ కాదనమాట. మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం, కానీ ఈ పాయింట్కి రావడానికి ఎన్నో కోట్ల జన్మలు పడతాయి చాలా మందికి. ఓకే, సో భగవంతుని పైన శ్రద్ధ, విశ్వాసం లేకుండా ఈ విషయాలు అనేవి మనకి అర్థం కాదు. మనం భగవంతునికి శరణాగతులమయ్యి భగవన్ నామం జపిస్తూ భక్తుల సాంగత్యంలోకి వచ్చి వింటున్నాం కాబట్టే ఇవి అర్థమవుతున్నాయి. లేదు అంటే మాత్రం మనం మనోకల్పనల ద్వారా ప్రయత్నం చేస్తే ఈ విషయాలు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోలేము. ఓకేనా? క్లియర్ ఈ శ్లోక? ఎస్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా చూస్తున్నాను.
మోస్ట్లీ కవర్ చేసామండి. ఓకే, 10:16కి వెళ్దాము. అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత స్పెషల్ పొజిషన్ కదా ఒక డివోటీది. ఎస్ ఆర్ నో చెప్పండి. సో మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? కర్మయోగ పద్ధతి ఉంది, జ్ఞానయోగ పద్ధతి ఉంది, అష్టాంగ యోగ పద్ధతి ఉంది. సో ఎంతో చాలా కష్టతరమైన, చాలా అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే పద్ధతులు ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని వాళ్ళు కంప్లీట్గా అర్థం చేసుకుంటారో చేసుకోగలరో లేదో అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ భక్తి అనేది చూసారా, ఎంత సులువైన మార్గము, ఎంత తేలికైన మార్గము, ఎంత తొందరగా అయ్యే మార్గము అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంకా అసలు క్వశ్చన్ మార్కే లేదనమాట. ఓకే, ఈ మార్గాన్ని పట్టుకుంటే నాకు భగవంతుడు అర్థమవుతాడా? నేను భగవంతుని గురించి తెలుసుకోగలుగుతానా? నేను నా నిజస్థితి ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలుగుతానా? అనే క్వశ్చన్ మార్క్ ఉండదు. ఈ మార్గం పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా వర్క్ అవుతుందనమాట. ఎలా అంటే ఇప్పుడు మాతాజీ. ఇప్పుడు చూడండి, ఒక ఫైర్ నిప్పు దగ్గరికెళ్ళామనుకోండి. సో నిప్పు అదేమైనా వ్యత్యాసం చూపిస్తుందా? వీళ్ళు బాగా పెరిగిన వాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళు నా దగ్గరకొస్తే వీళ్ళని కాల్చేస్తాను. సో చిన్న పిల్లలు ఎవరైనా పొరపాటున అక్కడికెళ్లారనుకో, పాపం వీళ్ళకి తెలియదులే చిన్న పిల్లలు, వీళ్ళు నిప్పు జోలికొచ్చారని చెప్పి మనం ఈసారి కాల్చకుండా ఉందాము అని చెప్పి నిప్పు ఆలోచిస్తుందా? ఇట్లా ఉంటుందా? మాతాజీ. నో లేదు మాతాజీ, మాతాజీ. ఎవరినైనా సరే కాలుస్తుంది. ఎవరినైనా కాల్చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కూడా అంతే. సో షాక్ అనేది ఓకే, మీరు పెద్దవాళ్ళు, మీకు మాత్రం తెలీదా? మీరు ఇట్లా తడి చేతులతో వేస్తే షాక్ వస్తుంది అనే విషయం అనేది పెద్దవాళ్ళకి మాత్రమే జరుగుతుందా? చిన్న పిల్లలు కూడా అదే పొరపాటు చేస్తే వాళ్ళకు కూడా ఆ ప్రమాదం జరిగేది ఉందా లేదా చెప్పండి? జరుగుతుంది మాతాజీ. జరుగుతుంది. ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు ఆ మెడిసిన్ గురించి తెలిసి చేస్తేనే మన రోగం నయమవుతుందా? ఈ మెడిసిన్ వర్క్ అవుతుంది అని మనకి ప్రిస్క్రైబ్ చేశారు, మనం గమ్ముగా దాని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఓకే, ఏదైతే డోసేజ్ ఇచ్చారో దాన్ని మనం వేసేసుకుందాము అని చెప్పి వేసేసుకున్న వారికైనా కానీ వర్క్ అవుతుందా చెప్పండి? ఆ మెడిసిన్ కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవడము, ఓకే ఇందులో ఏది ఎంత పర్సెంట్ ఉంది, ఏది ఎంత పర్సెంట్ ఉంది, ఏది ఎందుకు మన ఏ ప్రభావం వల్ల మన రోగం నయమవుతుంది, ఇంత అనాలిసిస్ చేసిన వాళ్ళకే మెడిసిన్ వర్క్ అవుతుందా? లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఇది ఇచ్చేసారు, ఇది గమ్ముగా వేసుకుంటే తగ్గిపోతుంది అనే మినిమం జ్ఞానం ఉన్న వారికైనా వర్క్ అవుతుందా చెప్పండి? ఇద్దరికి వర్క్ అవుతుందా లేదా? ఇద్దరికి వర్క్ అవుతుంది. ఇద్దరికి వర్క్ అవుతుంది. సిమిలర్లీ భక్తి కూడా అంతే అన్నమాట. మనకి కంప్లీట్ గా భగవంతుని గురించి తెలిసినా ఓకే, తెలియకుండా మనం ఆచార్యుల దగ్గరికి వెళ్ళి, రైట్ పరంపర దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సాధనా మార్గాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నా కానీ ఓకే, ఏదేమైనప్పటికీ కూడా భక్తి అనేది వర్క్ అవుతుంది అనమాట. సో భక్తి ద్వారానే మనం భగవంతుని తెలుసుకోగలం. సో బాగా నాలెడ్జ్ ఉండి భక్తి చేస్తేనే అర్థమవుతుందా ఈ జ్ఞానం అంటే? కాదు. సింపుల్, భక్తి చేయమని గురువులు చెప్పారు, హరినామం చేయమని చెప్పారు, కూర్చొని భగవద్గీత వినమని చెప్పారు, శ్రవణం చేయమని చెప్పారు, నీకు వీలైనంత సేవ చేయమని చెప్పారు. సో అలా చేసినా కూడా భక్తి వర్కౌట్ అవుతుంది అనమాట. సో చాలా మంది చెప్తారు, మేమంతా చదువుకోలేదు మాతాజీ, మాకంత జ్ఞానం లేదు మాతాజీ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఇవేమీ మ్యాటర్ కాదు భక్తికి. సో ఫైర్ అనేది, అగ్ని అనేది ఎలా దహించేస్తుందో భక్తి అనేది కూడా అంతే, మనలో అజ్ఞానాన్ని దహించేసేస్తుంది అనమాట. తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా, అంత అనాలిసిస్ చేసి చేస్తున్నామా, ఇదంతా మ్యాటర్ కాదు. నువ్వు పట్టుకున్నావా లేదా భక్తిని, అంతే. అదొక్కటి జరిగిందంటే మాత్రం మనలో అజ్ఞానం తొలగించేసేస్తారు భగవంతుడు, మనకి భగవంతుని గురించి తెలుసుకునే శక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. దానికి పెద్ద పెద్ద చదువులు చదవాలి, చాలా జ్ఞానం ఉండాలి, ఇవేమీ ప్రీ రిక్విజిట్స్ కాదనమాట. సో గజేంద్రుడికి కనీసం మానవ శరీరం ఉందా చెప్పండి? లేదు లేదు మాతాజీ. మాతాజీ. గజేంద్రుడు ఉద్ధరింపబడ్డాడా లేదా? ఉద్ధరింపబడ్డాడు. ఉద్ధరింపబడ్డాడు. సో ఉద్ధవ మన విదుర ఎటువంటి సంతతికి చెందారు? ఆయన ఒక దాసీపుత్రుడా కాదా చెప్పండి? అవును మాతాజీ. మాతాజీ. దాసీపుత్రుడు అయినప్పటికీ కూడా ఆయన భగవంతుని గురించి అర్థం చేసుకోగలిగారా లేదా? చేస్తున్నారు. చేసుకోగలిగారు. సో మనకి లెస్ ఇంటెలిజెంట్ అంటారు ఉమెన్ ని జనరల్ గా. సో ద్రౌపది దేవి కూడా భగవంతుణ్ణి ఆరాధించగలిగిందా లేదా చెప్పండి? సో ఒక చిన్న బాబు ధ్రువ, ప్రహ్లాద్ మహారాజ్, వీళ్ళకి ఎంత పెద్ద జ్ఞానం ఉందని, 5 ఏళ్ల పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళు భగవంతుని ప్రియం చేసుకోగలిగారా లేదా చెప్పండి? అవును మాతాజీ. చేసుకోగలిగారు. సో మన సుధామ ఎంత బలం ఉంది ఆయనకి చెప్పండి? ఆయన ఏమన్నా కండలు తిరిగిన ఇదా అంటే బలశాల కాదు కదా. చాలా బక్కగా తినడానికి కూడా లేని ఆయన భగవంతుని తన సొంతం చేసేసుకున్నారా లేదా చెప్పండి? అవును మాతాజీ. ఎగ్జాక్ట్లీ. భక్తి పట్టుకున్నామంటే మనకి ఎటువంటి స్థితిలో ఉన్నాము, మనకి ఏం అర్హత ఉంది, ఏంటి, ఇవి ఏమీ మ్యాటర్ కాదనమాట. మనం సిన్సియర్గా భక్తి చేస్తున్నామంటే మనకు అర్థమైపోతుంది భగవంతుని గురించి. ఎందుకంటే భగవంతుని సాంగత్యంలోకి మనకు వచ్చాము అంటే భగవంతుని గురించి తెలుసుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చేస్తారనమాట.
ఓకే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. భక్తి యొక్క శక్తి అంత గొప్పదన్నమాట. ఇంకా ఏది కూడా ఇవ్వలేనిది భక్తి మనకి ఇచ్చేస్తుంది. ఓకే. ఓకే మాతాజీ. నెక్స్ట్ లోకి వెళ్దాం. ఓన్లీ వన్ క్వాలిఫికేషన్ ఇస్ డూయింగ్ భక్తి. ఏది అంతే. ఎక్కడ అలా అనుకో. భక్తికి క్వాలిఫికేషన్ పెట్టారనుకోండి. సి మనందరం ఆత్మనా కాదా చెప్పండి? అవును Yes, మాతాజీ. మాతాజీ. ఆత్మలు. అసలు ఆత్మ యొక్క గుణం అనేది ఒకటా కాదా చెప్పండి? ఇప్పుడు మీరు ఏదైతే ఉందో నేను అదే, నేను ఏదైతే ఉందో ఇంకొకళ్ళు అదే, ఇంకొకళ్ళు ఏదైతే ఉందో ఇంకొకళ్ళు అదే. అంతేగాని మనం శరీరాలు ఫిజికల్ గా వేరేవి ధరించున్నాము, మన యొక్క స్కిల్స్ వేరే ఉన్నాయి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. ఇదంతా కూడా దేనికి సంబంధించింది చెప్పండి? మనం ఈ దేశంలో పుట్టాం, వేరే దేశంలో పుట్టాం, బాడీకి సంబంధించింది. సో భక్తిని బాడీకి సంబంధించిన వాటితో పోల్చామనుకోండి, మరి భక్తి యూనివర్సల్ అని ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. ఎస్ ఆర్ నో? చెప్పలేం మాతాజీ. Yes, భక్తి మాతాజీ. ఆత్మకి సంబంధించింది. యా అందుకనే భక్తి చేస్తున్నప్పుడు ఎవరు పోషింపబడతారు అంటే ఆత్మ పోషింపబడుతుంది. భక్తి చేయనంత కాలం ఆత్మ వలవల మాడిపోతూ ఉంటుంది అనమాట. దానికి పోషణ జరగడం లేదు. భక్తి చేయకపోతే, హరినామం చెప్పకపోతే, సాంగత్యంలోకి రాకపోతే, సేవ చేయకపోతే, శ్రవణం చేయకపోతే ఆత్మకి పోషణ వెళ్ళదనమాట, ఫుడ్ వెళ్ళదనమాట. సో ఏమైపోతుంది? అది బక్క చిక్కిపోతుంది, అది వీక్ అయిపోతుంది అనమాట. అందుకనే ఈ ప్రభావం, మాయ ప్రభావంలో పడిపోయి ఈ శరీరమే నేను అనే భ్రమలో కొట్టుకుపోతూ ఉంటుంది ఎన్నో కోట్ల జన్మల నుండి. కానీ ఎప్పుడైతే భక్తిలోకి వచ్చేస్తామో ఆత్మకి ఫీడ్ అంటే దానికి ఆహారం వెళ్తూ ఉంటుంది, దానికి పోషణ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ పోషణ వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను ఏదైతే అనుకుంటున్నాను, ఈ శరీరం నేను, ఈ శరీరాన్ని సుఖపెట్టడంలోనే నాకు ఆనందం ఉంది అని అనుకుంటున్నాను, అది కరెక్ట్ కాదు అని రియలైజేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో భక్తికి ఎప్పుడు కూడా క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా భక్తికి? నేను భక్తి చేయాలి అని కోరిక ఏదైతే ఉంటుందో చూసారా, అదే క్వాలిఫికేషన్. సో ఇది అందరికీ ఓపెనా కదా చెప్పండి? డబ్బులున్న Yes, వారికే ma'am. కుదురుతుంది, డబ్బు లేని వారికి ఇది కుదరదు అనేది ఏమన్నా ఉంటుందా? అందరికీ లేదు. అవసరం. అలాగే ప్రతి ఉంటుంది. ఒక్కరికి ఉంటుంది. చదువు వచ్చిన వారికే, చదువు లేని వారికి ఇది కుదరదు అనేది ఉంటుందా? ఏమీ లేదు. మనం సిన్సియర్ గా కోరుకున్నాం అనుకోండి, భగవంతుడా నాకు నీ గురించి తెలుసుకోవాలి అని సిన్సియర్ గా వ్యక్తపరిచామనుకోండి, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ భగవంతుని గురించి మనం తెలుసుకోగలుగుతాం, భగవంతుని మనం పట్టుకోగలుగుతాం, భగవంతుని చేరుకోగలుగుతాం. ఓకే. అందుకే భక్తికి ఎటువంటి బార్స్ లేవన్నమాట, ఎటువంటి ఏమంటారు ఇవి లేవన్నమాట. ఓకే, ఇదైతేనే నువ్వు చేయగలవు, అదైతేనే చేయగలవు అనేది ఏమీ లేదు. కానీ భక్తిలోకి వచ్చాక కొన్ని నియమాలు మనం ఫాలో అవ్వాలి. కొన్ని ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 4 నియమాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అవి చేస్తూ ఉన్నాము అంటే మాత్రం మనం పాపాల జోలికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అవి వద్దు అని మన ఆచార్యులు మనకి సజెస్ట్ చేస్తారనమాట. ఓకే. ఒక నెక్స్ట్ స్టోరీ ఉంటది కదా మాతాజీ. ఇప్పుడు బుక్ చూసేసి వెంటనే కృష్ణుడు రథసారథిగా ఉన్నారు, అర్జునుడు ఇలా ఉన్నారు అంటే అప్పుడు నువ్వు ఎంత గ్రహించావో చదువు లేకపోయినా అని అంటారు మాతాజీ. కరెక్ట్. అవును. చైతన్య మహాప్రభు ఒకసారి సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉంటారనమాట భగవద్గీత పట్టుకొని. చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు యాక్చువల్గా చదవడం రాదండి, మా గురువు గారు చెప్పారు భగవద్గీత చదవమని, సో నాకేమో చదవడం రాదు, రోజు ఇది ఓపెన్ చేసి అలా చూడగానే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని అంటే, అప్పుడు అడుగుతారు, అంటే ఏమర్థమైందని నువ్వు ఏడుస్తున్నావు ఇలా అంటే, ఈ ఒక్క ఫోటో ఉంది చూసారా, భగవంతుడు మొత్తం జగత్తుకి పతి అయిన ఆయన ఒక భక్తుని కోసం రథసారథిగా ఆయన వచ్చారు అంటేనే ఆయన ఎంత గొప్ప దయాలు అనేది నాకు అర్థమవుతుంది. అలాంటి భగవంతుడా, నా భగవంతుడా అని తెలుసుకున్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అని ఆయన ఎప్పుడైతే అంటారో చైతన్య మహాప్రభు ఆయన్ని ఆలింగనం చేసుకుంటారనమాట. చేసుకొని చెప్తారు, ఏదైతే భగవద్గీత మొత్తం చదివి నువ్వు అర్థం చేసుకోవాలో అది నీకు అర్థమైపోయింది అని అంటారు. ఎలా అర్థమైంది చెప్పండి? ఫస్ట్ థింగ్, గురువు చెప్పారు నేను చెయ్యాలి అని ప్రయత్నం చేయడం, రెండవది విశ్వాసం పెట్టడం. ఈ రెండిటి వల్లనే కదా ఆయన ఆ స్థితికి చేరుకోగలిగారు. ఇక్కడ ఆయనకి చదువు లేదు, అయినప్పటికీ కూడా భగవద్గీత సారం అర్థమైపోయిందా లేదా? మనకు అర్థం కావాల్సింది అది. ఎన్ని శ్లోకాలు అంటే 700 శ్లోకాల్లో నాకు 108 శ్లోకాలు వచ్చాయా, 400 శ్లోకాలు వచ్చాయా అనే దానికి అన్నప్పటికీ కూడా సారం అర్థమైందా లేదా? భగవంతుడు ఎంత దిగి వస్తున్నాడు మన కోసము, తన భక్తుల కోసం ఎంత దిగి వస్తున్నాడు ఆయన అనే సారం అర్థం చేసుకొని, నేనేం చేస్తున్నాను తిరిగి భగవంతుని కోసం అని ప్రయత్నం చేస్తాం చూసారా, అదే భక్తి అనమాట. భగవద్గీత అర్థమైన వాళ్ళు చేసే పని ఆయనకు అర్థమైపోయింది. సో సారం అర్థమైంది నీకు, ఈ విధంగానే భగవద్గీత అర్థం చేసుకోవాలి అని చెప్పి చైతన్య మహాప్రభు ఆయన్ని హత్తుకుంటారనమాట. సో మనకి ఏమీ అక్కర్లేదు, ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏం లేదనమాట.
మనకొక్కటే కోరిక ఉండాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటో నేను తెలుసుకొని దాన్ని తిరిగి నేను పునఃస్థాపించుకోవాలి అనే కోరిక ఒకటి చూపించామనుకోండి, భగవంతుడు దారిలిచ్చేస్తారనమాట. ఓకే. యాహ్! 10:16 చూద్దాము. వక్తుమర్హస్య శేషేన వక్తుమర్హస్య శేషేన వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మవిభూతయః దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోక్ ఒక్క నిమిషం కలిపేసింది. ఓకే. యాభిర్విభూతిభిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇక్కడ దాకా ఆపండి. యాభిర్ లేదంటే ఇది చూడగలరా? యాభిర్ విభూతిభిర్ లోకాన్. ఓకే. యాభిర్విభూతిభిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి శ్లోక ఎవరైనా చదువుతారా? కొంచెం కష్టంగా ఉంది. ఒక్క నిమిషం. దివ్యాత్మవిభూతయః యాభిర్భూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మోహిని మాతాజీ అనువాదం చదువుతారా? ఓం నమో భగవతే వాసుదేవాయ. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించి యుందువో వాటన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాణి మాతాజీ భాష్యం చదువుతారు. మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన తన అవగాహనముచే అర్జునుడప్పటికే సంతృప్తి చెంది ఉన్నట్టు ఈ శ్లోకమున కనిపించుచున్నది. శ్రీకృష్ణుని కృపచే అర్జునుడు ఆత్మానుభూతిని బుద్ధి జ్ఞానము మరియు వాని ద్వారా తెలుసుకునదగిన సమస్త విషయములను ఎరుగగలిగి శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అవగాహన చేసుకొనెను. అతనికి నిజముగా ఎట్టి సందేహము లేకున్నను ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపక
సర్వవ్యాపక లక్షణమని వివరింపుమని అడుగుచున్నాడు. ఎందుకనగా సామాన్య జనులు, ముఖ్యముగా నిరాకారవాదులు దేవాదిదేవుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందురు. కనుకనే తన వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపి అయ్యుండునో అర్జునుడు ఇక్కడ ప్రశ్నించుచున్నాడు. అర్జునుడు సామాన్య జనుల పక్షమున ఈ ప్రశ్నను అడిగినట్లుగా ప్రతి ఒక్కరును గుర్తింపవలెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఇంకా ఈ శ్లోక చెప్పారో, నీ గురించి నీకు మాత్రమే తెలుసు కృష్ణ అని చెప్పి భగవంతుని గురించి చెప్పిన తర్వాత అంటున్నారు అర్జున, నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి ఎందును వ్యాపించి ఉందో వాటిని అన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయము అని అడుగుతున్నారు అర్జున. అయితే అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు అనే విషయం అంటే అర్జునుడికి కంప్లీట్గా క్లారిటీ వచ్చింది. భాష్యం చదివినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు, అర్జునకి కంప్లీట్ క్లారిటీ వచ్చింది. భగవంతుడు కృష్ణనే దేవాది దేవుడు, అన్నిటికీ మూలం ఆయనే, అంతా ఆయన ద్వారానే నడుస్తుంది. సృష్టి స్థితి లయ అంతా కూడా ఆయన ద్వారానే నడుస్తుంది. సో సర్వ పోషకుడు ఆయనే, సర్వభోక్త ఆయనే, సర్వ నియామకుడు ఆయనే, అందరికీ ప్రభు ఆయనే అని చెప్పి ఇదంతా కూడా అర్జునుడికి కంప్లీట్ క్లియర్ పిక్చర్ వచ్చేసింది అనమాట. అయినప్పటికీ కూడా అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, కృష్ణ నువ్వు ఏ విధంగా ఈ సర్వ వ్యాపకుడిగా ఉన్నావు అనేది నీ విభూతుల గురించి నాకు తెలియజేయి కృష్ణ అని చెప్పి అడిగారనమాట అర్జున. అయితే ఇలా అడగడం అనేది అర్జునకి ఏదో డౌట్ ఉండడం వల్ల అడిగింది కాదు, కానీ ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో, అంటే భగవంతునికి రూపం లేదు అని భావనలో ఉంటారో, వారు భగవంతుణ్ణి సర్వవ్యాపకుడిగా ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో వారి తరపుగా అర్జునుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారనమాట. సో భగవద్గీతలో మీరు గమనించినట్లయితే చాలా క్వశ్చన్స్ రీడర్స్ ఎవరైతే భగవద్గీతని చదువుతూ ఉంటారో వారి మనస్సులలో ఏవేవైతే వస్తాయో క్వశ్చన్స్, వాటిని కూడా అర్జున గ్రహించి మనందరి తరపున కూడా క్వశ్చన్ వేస్తూ ఉంటారు అనమాట. మీరు చూడండి, మనకి సెకండ్ చాప్టర్ అయిపోయాక అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది. యుద్ధం చేయాలా, యుద్ధం వదిలేయాలా, నాకు ఇన్ని చెప్పావు నాకు అర్థం కాలేదు అని అంటారు. అండ్ బేసిక్గా అర్జునకి క్లారిటీ ఉంటుంది, అయినప్పటికీ కూడా మనందరి దృష్టిలో ఆయన అడుగుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ చాప్టర్లో ఏమడుగుతారు, యాక్చువల్గా నువ్వు వివస్వానికి చెప్పానంటున్నావు, నువ్వేమో ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తున్నావు, ఆల్మోస్ట్ నా ఏజ్లో కనిపిస్తున్నావు, వివస్వానికి ఎలా చెప్తావు, వివస్వాన్ అంటే చాలా పెద్ద కదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. జనరల్గా ఎవరైతే భగవద్గీత చదువుతూ ఉంటారో వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా అర్జున మనందరి తరపున అడిగేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు కృష్ణ చెప్తారు, నువ్వు మర్చిపోయావు కానీ నువ్వు నేను ఎన్నోసార్లు కలిసి వచ్చాము, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు అదంతా గుర్తుంది. ఎందుకంటే నువ్వు శరీరాలు మారుస్తూ ఉన్నావు కానీ నేను శరీరం మార్చలేదు, నేను అదే నా దివ్యమైన శరీరంతో వస్తూ ఉంటాను, కాబట్టి నాకు మరపు అనేది ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తారు. సో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి అర్జున అడుగుతూ ఉంటారు కృష్ణని, మనందరి పర్స్పెక్టివ్లో మనందరి దృష్టికోణంలో అడుగుతూ ఉంటారు, కృష్ణ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా అర్జున అడగడానికి ఏ విధంగా మీరు జగత్తు మొత్తం నిండి ఉన్నారు, సర్వవ్యాపకునిగా ఉన్నారో అది నాకు తెలియజేయండి, మీ విభూతుల గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో అందుకని ఈ చాప్టర్ ఎక్కువగా ఇక్కడ నుంచి మన డిస్కషన్ అంతా కూడా భగవంతుడు ఎలా ఎలా వ్యాప్తి చెంది ఉన్నారు అనే దానిపైన డిస్కషన్ వస్తుంది. కాబట్టి ఈ చాప్టర్కి మనకి భగవత్ విభూతి యోగము లేదంటే ఆప్యులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ అని చెప్పి పేరు వస్తుంది అనమాట. భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, విభూతులు, ఆయన ఎలా సర్వవ్యాపకునిగా ఉన్నారు అనేది మనకి మెయిన్ డిస్కషన్ అనేది 10th చాప్టర్లో జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ పేరు కూడా అదే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, క్లియర్ అయిందా? ఎస్ మాతాజీ. ఇంకొక శ్లోక చదివేసి విల్ క్లోజ్ ద క్లాస్ టుడే. కథం విద్యామహం యోగిం ఓకే. కథం విద్యామహం యోగిం త్వాం తథా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా.
చింత్యోసి భగవన్మయా కింతోసి చింతోసి భగవన్మయా భగవన్మయా కథం విద్యామహం యోగిం కథం కథం విద్యామహం యోగిం త్వాంస్తథా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కేషు కేషు చ కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా చింత్యోసి భగవన్మయా కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కథం విద్యామహం యోగిం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓకే, ఉషా మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రతిభా మాతాజీ అనువాదం చదువుతారా? మాతాజీ నేను శ్లోక చదువుతాను, నా దాంట్లో హిందీ ఉంటుంది. అవునా, ఓకే ఫైన్, శ్లోక చదవండి అయితే. దండోత్పణం మాతాజీ. భగవద్గీత అధ్యాయం 10 శ్లోక నంబర్ 17. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వర్ణలత మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాం మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సరదా నేను ఎట్లా చింతించగలను మరియు నిన్ను ఎట్లా ఎరగగలను? ఓ దేవాది దేవా, ఏ రూపములందు నిన్ను స్మరింపవలను. ఓకే, అంతేనా మాతాజీ? ఎస్ మాతాజీ. ఎస్. భాష్యం ఇంకెవరైనా చదువుతారా? ఆల్రెడీ చదివిన వారే హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ, నేను చదువుతాను మాతాజీ. ఓకే, ఎవరో ఒకరు చదవండి. భువనేశ్వరి మాతాజీ అడిగారు, చదవనివ్వండి భువనేశ్వరి మాతాజీ. చదువుతాను మాతాజీ. హరిబోల్ మాతాజీ. భాష్యమా అనువాదమా మాతాజీ? భాష్యం. భాష్యం. శ్రీల ప్రభుపాదకు జై. ఒక్క నిమిషం మాతాజీ. గడిచిన అధ్యాయములందు చెప్పబడినట్లు దేవాది దేవుడు తన యోగమాయను శక్తిచే కప్పబడి ఉన్నాడు. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతనిని దర్శింపగలరు. ఇప్పుడు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాది దేవుడని విశ్వసించినను సామాన్య మానవుడు కూడా ఏ విధానములచే భగవానుని సర్వవ్యాపక స్వభావమును నెరుగగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని అతడు తెలియగోరుచున్నాడు. శ్రీకృష్ణుడు యోగమాయ శక్తిచే కప్పబడి ఉండుటచే సామాన్య మానవులే కాకుండా దానవులు, నాస్తికులు వంటి వారు కూడా అతనిని ఎరుగజాలరు. మానవులే కాకుండా ఉత్తమ భక్తుడు తానెరుగుటయే కాకుండా మానవులందరూ భగవానుని ఎరుగవలనని వాదించును కనుకనే వాంఛించును కనుకనే భక్తుడును మరియు గొప్పవాడైనప్పుడు గొప్ప వైష్ణవుడైన భక్తుడును అర్జునుడును కరుణాపూర్ణుడైన తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు కూడా ఎరుగనట్లు అవకాశమును కల్పిస్తున్నాడు. శ్రీకృష్ణుని ప్రత్యేకముగా గొప్పవాడైన అర్జునుడు కరుణాపూర్ణుడైన తన ప్రశ్నచే భగవానుని సర్వ కూడా ఎరుగునట్లు అవకాశమును కల్పిస్తున్నాడు. శ్రీకృష్ణుని ప్రత్యేకముగా యోగిన్ అని సంబోధించుచున్నాడు. ఎందుకనగా శ్రీకృష్ణుడు యోగమాయా శక్తికి ప్రభువు. అట్టి యోగమాయ కారణముననే
భగవానుడు సామాన్యునకు గోచరించుట లేక గోచరించుకుండుట జరుగుచుండును. శ్రీకృష్ణుని పట్ల ప్రేమ లేని సామాన్య మానవుడు నిరంతరము అతనిని గూర్చి స్మరింపజాలడు కనుక అతడు భౌతిక భావనతో నిరంతరము అతనిని గూర్చి స్మరింపజాలడు కనుక అతడే భౌతిక భావనతో స్మరింపవలసి వచ్చును. అర్జునుడు ఈ జగత్తునకు సంబంధించిన భౌతిక ప్రకృతి కలిగిన వ్యక్తుల ప్రవృత్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానమును పరిగణకు తీసుకొనుచున్నాడు. ఇక్కడ కేషు భావేచ అను పదములు భౌతిక ప్రవృత్తికి సంబంధించినవని భావము అనగా భౌతిక విషయములు సూచించును. భౌతికవాదుల శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా ఎరుగజాలడు కనుక వారు భౌతిక వస్తువులపై మనస్సును కేంద్రీకరించి భౌతిక రూపముల ద్వారా ఏ విధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో చూచుటకు యత్నింపవలనని ఆదేశింపబడినది. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఓ కృష్ణ, ఓ యోగేశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చిందించగలను మరియు నిన్నెట్లు ఎరుగగలను? ఓ దేవాది దేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలను అని అడుగుతున్నారు. సో ఇక్కడతో మనకి అర్జున అడగడం అయిపోతుంది. నెక్స్ట్ శ్లోకా నుంచి కృష్ణ చెప్తారనమాట, ఎట్లా నన్ను నా విభూతులు అనేది ఎట్లా అనేది నువ్వు చూడగలవు అని చెప్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు ఇంకా ఫర్దర్ డీటెయిల్గా అంటే, అర్జునకి భగవంతుని గురించి ఎంత విన్నా కూడా తనివి తీరదనమాట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, భగవంతుని గురించి ఇంకా వినాలి అని ఆ కోరిక అనేది ఉంటుంది. సో భక్తునికి ఉండాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే వినాలి, బాగా వినాలన్నమాట. భగవంతుని గురించి ఎక్కువ శ్రవణం చేయాలి. వినే కొద్దీ అందులో ఆనందం వస్తుంది చూసారా, ఆనందం కావాలి కావాలి అని కోరుకుంటూ ఉంటాడనమాట భక్తుడు. మీరు భౌతికమైన విషయాలు చూసారనుకోండి, సో భౌతికమైన విషయాలు అవి ఓల్డ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడో జరిగినవి మనకి ఓకే, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు డిస్కస్ చేశాక మళ్ళీ వాటిపైన మనం చర్చించాలంటే బోర్ అనిపిస్తుందా లేదా చెప్పండి? అవును మాతాజీ. అందుకనే మనకి న్యూస్ పేపర్ కూడా ఏమవుతుంది, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ వస్తూ ఉంటాయి. కానీ నిన్నటి న్యూస్ పేపరే మళ్ళీ ఇవాళ చదవండి అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా ఎవరికైనా చెప్పండి? ఉండదు. సో నిన్న కూర్చొని ఒక గంట సేపు మొత్తం చదివి ఉంటారు, కానీ ఇవాళ న్యూస్ పేపర్ రాలేదు, నిన్నటిదే ఇవాళ ఇంకొకసారి చదవరాదా అంటే వద్దు, నాకు మళ్ళీ కొత్తగా కావాలి అని అంటాం. ఎసార్నో? కానీ భగవంతుని కథ అలా ఉంటదన్నమాట. సో చదివిన లీల అయినప్పటికీ కూడా మళ్ళీ చదువుతూ ఉంటే అందులో ఒక కొత్తదనం వస్తూ ఉంటుంది. సో విన్న లీలలు అయినప్పటికీ కూడా భగవంతుని స్తుతిస్తున్నప్పుడు మళ్ళీ అవి వింటూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక కొత్త లెసన్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట, కొత్త అనుభవం అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఎలా అంటే ఎలా పాసిబుల్ అంటే, భగవంతుడు కూడా నవనూతనంగా ఉంటారనమాట. మనకి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భగవంతుని ఏజ్ అంటే మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎంత ఉంటుంది రఫ్ గా తెలుసా మీకు? 70 మాతాజీ. 125 మాతాజీ. అరౌండ్ 100+ ఉంటుంది ఆయనకి ఏజ్. ఓకే, సో ఆ ఏజ్ లో మనకి భగవద్గీతలో పైన భగవంతుని చూపిస్తున్నప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? భగవంతుడు అట్లా కనిపిస్తారా? ఉంటారు మాతాజీ, యంగ్ గా ఉంటారు, చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఆయన యవ్వనంలో ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు అనమాట. సో భగవంతుడు కూడా ఎప్పుడు అలానే ఉంటారు. భగవంతుని కథలు, భగవంతుని లీలలు, భగవంతుని గొప్పతనం ఎప్పుడు కూడా అంతే నవనూతనంగా ఉంటూ ఉంటుంది అనమాట. సో అందుకనే అర్జున అడుగుతున్నారనమాట, ఇంకా చెప్పు కృష్ణ, నీ గురించి ఎలా తెలుసుకోవాలో ఇంకా చెప్పు కృష్ణ, ఎలా నువ్వు సర్వవ్యాపకుడిగా ఉన్నావు నాకు వినాలనుంది కృష్ణ, చెప్పు కృష్ణ అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట అర్జున. సో మనకు కూడా ఈ క్వాలిటీ అనేది ఉండాలన్నమాట. సో అర్జునని చూసినప్పుడు మనల్ని మనం రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా అడుగుతున్నారు అర్జున క్వశ్చన్, అండ్ ఎలా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు కృష్ణకి, ఈ క్వాలిటీస్ మనం కూడా నేర్చుకున్నాం అనుకోండి, చాలా మన గురువు దగ్గర కూడా మనం చాలా వినయంగా హంబుల్గా ఉంటాం అనమాట. సో అర్జున అదే చేస్తున్నారు, మనం కూడా అదే చేయాలి. ఇంకా చెప్పండి భగవంతుడి గురించి, ఇంకా చెప్పండి అని చెప్పి మనం మన గురువు దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, సో అది మనల్ని ఉద్ధరణ వైపు తీసుకెళ్తుందా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? సో భగవంతుని లీలలు ఎప్పుడు కూడా నవయవ్వనంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా యోగమాయతో ఆయన కవర్ చేయబడి ఉంటారనమాట. సో ఆయన గురించి అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి తెలుసా? భగవంతుడే ఆ యోగమాయని పక్కకి తొలగిస్తే
అప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. సో భగవంతుడు ఇలా ఉన్నారు. ఇప్పుడు భగవంతునికి నివేదన చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు మనం? భగవంతుని అర్చ విగ్రహాలు ఉంటాయి, ఒక కర్టన్ వేసేస్తారు. ఎస్, అవునా కదా? చూడండి, లోపల మనకి నివేదన చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది లోపల అనేది మనకి బయటన మనకి తెలుస్తుందా? తెలియదు తెలియదు మాతాజీ. ఏం నివేదన ఇస్తున్నారనేది మనకి తెలుస్తుందా? తెలియదు తెలియదు మాతాజీ. మాతాజీ. తెలియదు. కానీ ఎప్పుడైతే నివేదన అంతా అయిపోయాక ఆ కర్టన్ తీసి ఓపెన్ చేస్తారో ఆ నివేదన ఇచ్చింది, అప్పుడు మనకు అర్థమవుతుందా లేదా చెప్పండి? అర్థం అవుతుంది మాతాజీ. ఏడు అలానే పెడతారు. అనమాట. అలానే సిమిలర్లీ భగవంతుని గురించి తెలుసుకోవడానికి కూడా భగవంతునికి మనకి మధ్యలో యోగమాయ అనే కర్టన్ ఉందన్నమాట. ఓకే, సో భగవంతుడు ఏం చేయాలి? ఆ యోగమాయ అనే కర్టన్ని తీయాలన్నమాట. సో బిఫోర్ దట్ మనం ఎక్కడున్నాము? మనం మహామాయలో ఉన్నాము. భగవంతుడేమో యోగమాయ కర్టన్ వెనక దాక్కొని ఉన్నారు. మనం భగవంతుని శరణాగతి పొందుతూ ఉంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ మనల్ని ఈ మాయ నుండి బయటికి తీసుకొస్తారు, అండ్ ఆయన ముందు ఉన్న ఈ యోగమాయ అనే కర్టన్ని కూడా తొలగిస్తారనమాట భగవంతుడు. అప్పుడు మనము భగవంతుడు ఇలా ఎదురెదురుగా వస్తామన్నమాట. అప్పుడు మాత్రమే భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకుంటాం. ఓకే, లేదంటే మాత్రం ఈ మాయ ప్రభావంలో మొదటిది మనమేమో మహామాయలో పడిపోయి ఉంటాం. ఈ మాయా ప్రభావంలో భగవంతుడు యోగమాయ వెనక ఉంటారనమాట. సో భక్తి చేసే కొద్దీ మనం మాయ నుండి బయటకు వస్తూ ఉంటాం. భగవంతుడు కూడా మన యొక్క సిన్సియారిటీ, మన యొక్క ఆతృత, ఆ ఎక్సైట్మెంట్ అనేది చూసి భగవంతుడు ఏం చేస్తారు అంటే, చాలా సిన్సియర్గా అడుగుతున్నారు కదా నా గురించి తెలుసుకోవాలని, మెల్లగా యోగమాయ కర్టన్ తీసేసి తన గురించి ఆయనే వ్యక్తపరుస్తారనమాట. అప్పుడు మాత్రమే ఒక జీవుడు భగవంతుని గురించి తెలుసుకోగలుగుతారు. అండ్ దానికి మనకి మాధ్యమంగా ఉండేది ఎవరు చెప్పండి? మధ్యలో మన గురువులు అనమాట. ఎస్, సో గురువు కృపతో మనం వెళ్తూ ఉన్నాం, గురువుని పట్టుకొని మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు? ఫైన్, నువ్వు నా శుద్ధ భక్తుడిని పట్టుకొని వస్తూ ఉన్నావు కదా, సో ఈ యోగమాయ కర్టన్ నీకు తొలగిస్తాను అని భగవంతుడు కర్టన్ తొలగిస్తారు. కాబట్టే అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. లేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, భగవంతుడిని తెలుసుకోలేమన్నమాట. ఓకే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో అర్జునుడి యొక్క దయాహృదయం కూడా చెప్తున్నారనమాట. అర్జునుడికి క్లారిటీ వచ్చేసింది, మరి అర్జునుడు వదిలేయచ్చు కదా. ఓకే కృష్ణ, నాకు అంతా క్లారిటీ వచ్చేసింది, ఫైన్, ఇంకా క్లోజ్ చేద్దాం డిస్కషన్ అని ఆపేయచ్చు కదా. ఆపేశారా అర్జున? No, ఆపలేదు. మాతాజీ, ఆపలేదు. ఆపలేదు. ఓకే, నాకు అర్థమైంది కృష్ణ. కానీ పాపం చాలా మంది ఉన్నారు నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. నీ సర్వవ్యాపకత తెలుసుకోనైనా కానీ నువ్వు దేవాది దేవుడు అని గ్రహించే వారు కూడా కొందరు ఉంటారు. వారి కోసం కూడా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో వైష్ణవుని హృదయం అంతా కంపాషనేట్ గా ఉంటుందన్నమాట. నాకు అర్థమైపోయిందా, నా బిజినెస్ అయిపోయిందా అని చెప్పి సర్దేసుకొని వెళ్ళిపోరు అనమాట. నాకు అర్థమైంది, ఓకే, కానీ ఈ కోణంలో వచ్చే వారికి కూడా భగవంతుడు అర్థం కావాలి. సో భగవంతుడు దేవాది దేవుడని ఇప్పుడు నమ్మడం లేదు, కానీ భగవంతుని విభూతులు విన్న తర్వాత మేబీ వారికి అర్థమవుతుందేమో, ఓకే, ప్రతి దాని వెనక కూడా భగవత్ శక్తి ఉంది కాబట్టే ఇదంతా నడుస్తుంది అని అర్థం చేసుకొని భగవంతుడు దేవాది దేవుడు అనే కంక్లూజన్కి రాగలుగుతారేమో. సో ఆ మార్గాన్ని కూడా నేను ఓపెన్ చేసి పెట్టాలి అని అర్జునుడు ఏం చేస్తున్నాడు? మనందరి తరఫున ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఓకే, క్లియరా? క్లియర్ అయింది మాతాజీ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయో చూస్తాను. చూసారా, కేవలం శరణాగతులైన భక్తులు, మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతనిని దర్శింపగలరు. సో ఎవరైతే శరణాగతి అయిపోయి ఉంటారో వారు మాత్రమే దర్శింపగలరు. మనమేమో శరణాగతి అవ్వలేదు ఇంకా, కానీ శరణాగతి అయిన భక్తుణ్ణి పట్టుకున్నాం మనం. ఎస్ ఆర్ నో? శ్రీల ప్రభుపాద శరణాగతులు అయ్యారా లేదా చెప్పండి? మన గురువులు, ఆచార్యులు శరణాగతులు అయ్యారా లేదా చెప్పండి? మనం పరంపరలో ఉన్నవారు అయ్యారు మాతాజీ. మనం సిన్సియర్ గా వారిని పట్టుకొని ఆచరిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఎలిజిబిలిటీ వస్తుందా లేదా భగవంతుని గురించి తెలుసుకోవడానికి? వస్తుంది మాతాజీ. వస్తుంది. ఎస్ ఆర్ నో? సో అలానే అన్నమాట. ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, మనకి భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ గురువు ఏం చేశారంటే ఎంతో కృపతో మన చేయి పట్టుకున్నారనమాట. ఈ జీవాన్ని నేను ఉద్ధరింపజేయాలనుకుంటున్నాను కృష్ణ అని చెప్పి గురువు మన చేయి పట్టుకున్నారు. మనం ఏం చేయాలి? గురువు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు అపోజ్ చేయకూడదు అనమాట. నేను రాను, నేను ఇంకా మాయలోనే ఉంటాను అని చెప్పి మనం అపోజ్ చేయకూడదు. గురువు చేయి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు మనం ఇవ్వాలి, సరెండర్ అవ్వాలి. మీ ఇష్టం గురుదేవా, మీరు ఎలా అంటే అలా నేను చేస్తాను అని చెప్పి మనం సరెండర్ అయ్యామనుకోండి, గురువు మన చేయి పట్టుకొని తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే యోగమాయ కట్టను తొలగించి భగవంతుని గురించి తెలుసుకునే స్థితి దాకా మనల్ని గురువు చేయి పట్టుకొని తీసుకెళ్తారనమాట మనల్ని. అందుకనే మనందరికీ కూడా గురువు అనేది అవసరం మన జీవితంలో. లేదు అంటే మన వల్ల కాదు, మనకు అర్హతే లేదు భగవంతుని గురించి
గురించి తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క అర్హత ఏంటి అంటే మనం ఒక గురువు గురువుని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి ఆ గురువు కృపనే మన అర్హత అన్నమాట. ఓకేనా? సో కృపనే మన అర్హత. మనకు అర్హత అంటూ ఏమీ లేదు. ఆ కృపని సంపాదించుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే సిన్సియారిటీ చూపించాలి, డెడికేషన్ చూపించాలి. అది చూపించామంటే మాత్రం కృప అనేది అందరికీ ఇచ్చేస్తారు. కృపని ఇవ్వడంలో గురువు కానీ కృష్ణ కానీ ఎక్కడా వ్యత్యాసం చూపించరు అనమాట, తారతమ్యం చూపించరు. నాకు ఈ జీవ ఇష్టం, ఆ జీవ ఇష్టం, ఈ జీవ ఇష్టం, పార్షియాలిటీ చూపించరు అనమాట. ఎవరెవరు సిన్సియర్గా ఉన్నారో వారందరికీ కృపనిచ్చేస్తారు. ఓకే, సో అలా చేయడం వల్ల మనము శరణాగతులైన వారికి భగవంతుని గురించి తెలుసుకోగలిగే ఇది ఉంటుంది. మనం వారిని ఫాలో అవ్వడం వల్ల మనకి కూడా భగవంతుడు యోగమాయ కట్టను తొలగించి మనకి తెలియజేస్తారు. ఇంకొకటి, అర్జునకి ఎంత నమ్మకం వచ్చినప్పటికీ కూడా భగవంతుని యొక్క కథని, భగవంతుని యొక్క విభూతుల గురించి ఇంకా వినాలి అనే కోరికతో అవి కూడా తెలియజేయండి అని అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఎవరెవరైతే సర్వవ్యాపకునిగా భగవంతుడు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకునే వారందరి తరపున కూడా అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని క్వశ్చన్ వేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ శ్లోకా నుండి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ శ్లోకాస్ అనేవి ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. మాతాజీ మీరు శరణాగత అయిన కదా మాతాజీ, గురువులు కదా మాతాజీ? ఏంటి మాతాజీ? మీరు శరణాగత అయిన కదా మాతాజీ గురువులు? మీరు శరణాగతి అయి ఉంటారు కదా మాతాజీ, గురువులు అంటున్నాను మాతాజీ. ఫస్ట్ థింగ్, నేను గురువుని కాదు మాతాజీ, నేను కూడా ఒక బద్ధ జీవురాల్ని అంతే అనమాట. గురువులు లేదు లేదు యాక్సెప్ట్ చేయాలి మనం ఫస్ట్. వీఆర్ నాట్ ఎట్ ఆల్ గురువుస్ మాతాజీ. జస్ట్ కొంచెం కృప వల్ల ఇంకొక 2 మాటలు తెలుసుకోగలిగానంతే. ఇది సేవగా చేస్తున్నాను తప్ప వీఆర్ నాట్ గురువుస్ మాతాజీ. మేము అసలు గురువులం కానే కాదు. ఓకే, సో అంటే ఈ క్లాస్లో కూర్చొని ఏదైతే చెప్తున్నామో అదే రియాలిటీ అని చెప్పి ఎప్పుడూ నమ్మద్దు. సో మీరు ఎలా అయితే మీ అనర్థాలతో మీరు ఫైట్ చేస్తున్నారో మాకు కూడా మా అనర్థాలు ఉంటాయి మాతాజీ. కాకపోతే ఇది సేవగా భగవంతుడు ఏదైతే మనకి తెలియజేశారో అది ఒక సేవగా, ఓకే, నలుగురికి తెలియజేస్తే వారు కూడా ఈ మార్గాన్ని గట్టిగా పట్టుకుంటారు అనే ఇదితో తెలుపుతున్నాను తప్ప గురువు అంటే ఎవరు అంటే వాళ్ళకి చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి మాతాజీ. వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటుంది మాతాజీ. నాకెక్కడుంది మాతాజీ ఇంద్రియ నిగ్రహం? టైం దొరికితే ఫోన్ తీసుకొని అవి ఇవి చూస్తూ ఉంటా. నాకెక్కడుంది ఇంద్రియ నిగ్రహం? లేదు కదా అది. సో అసలు ఆ మాటకే మనం అర్హత లేదు మాతాజీ. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు బి కాల్డ్ ఎస్ ఎ గురు. మనం సేవ చేస్తున్నాం అంతే. శ్రీల ప్రభుపాద్కి, ఈ పరంపరకి ఏదైతే మనకి జ్ఞానం ఇస్తున్నారో శ్రీల ప్రభుపాద్, ఆ జ్ఞానాన్ని పంచడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అవుతున్నాం అంతే, ఒక పనిముట్టు అవుతున్నాం తప్ప గురువులం కాదు మాతాజీ. కానీ మీరు దగ్గరలో ఉన్నారు మాతాజీ, మీ ఫీలింగ్స్ అవే చెప్తున్నాయి మాతాజీ. అసలు అది చెప్పలేం మాతాజీ. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఒక శుద్ధ భక్తునికి మాత్రమే తెలుస్తుంది అనమాట. అది కృష్ణకి తెలుస్తుంది, గురువు స్థానంలో ఉన్న వారికి తెలుస్తుంది ఈ జీవుని యొక్క పొజిషన్ ఏంటి అని. క్లాస్లో ఉన్న చాలా మంది చాలా ముందుండుంటారు, కృష్ణకి దగ్గరలో ఉండుంటారు. ఎక్కడో వెనకున్న మేము చెప్తూ ఉండొచ్చు అనమాట, ఓకే కృష్ణని ఇలా అర్థం చేసుకోండి, అలా అర్థం చేసుకోండి అని చెప్పి మీకు చెప్తూ ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా ఆ కంక్లూజన్కి రాలేము మనము. అండ్ చెప్పడం ఒకటి ఇంపార్టెంట్ కాదు మాతాజీ, ఆచరించడం ఇంపార్టెంట్. ఓకే మాతాజీ, శిక్ష గురువులు మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మాతాజీ ఒక డౌట్ మాతాజీ ఈ రోజు లెసన్ లో. చెప్పండి ప్రభు. ఇప్పుడు కృష్ణుని పూర్తిగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు దేవాది దేవుడు అని మీరు చెప్పారు కదా మాతాజీ. మరి అలాంటప్పుడు రథసారథిగా ఉన్నప్పుడు చేతిలో బాణాలు వేసుకుంటూ కాళ్ళతో సైగలు చేస్తాడు అనేది ఇంతకుముందు ఒక లెసన్ లో నేను విన్నాను మాతాజీ. మరి దేవాది దేవుడు అని గుర్తించిన తర్వాత కూడా భగవంతుని కాళ్ళతో తనడానికి ఆయనకు మనసు ఎలా ఒప్పింది మాతాజీ? అది భగవంతుడు తన భక్తునితో ప్రతిస్పందించడానికి తీసుకున్న రోల్ ప్రభుజీ అంతే. సో ఒక ఆ పని అది కూడా భగవత్ సేవగానే నడుస్తుంది ప్రభుజీ. ఓకేనా? ఇప్పుడు భగవంతుడిని కావాలని తన్నాలి అనే ఇంటెన్షన్ కాదు, కానీ భగవంతుడే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అర్జున, యు బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఇది చెయ్యాలి ధర్మ సంస్థాపన కోసం, నేను ఇది చేయగలను, నువ్వు చేయకపోయినా నేను ఇది చేయగలను, కానీ నువ్వు నీ ద్వారా ఎందుకు చేయించాలనుకుంటున్నానంటే ఖ్యాతి నీకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి నీ ద్వారా చేస్తున్నాను. అర్జునుడు కాదంటే భగవంతునికి ఇది చేయడానికి ఎంతసేపు? మ్యాటర్ మినిట్ సెకండ్స్లో అయిపోతుంది ఆయన చంపాలి అనుకుంటే. కానీ భక్తుల ద్వారా ఎందుకు చేయిస్తారంటే భగవంతుడు వారికి ఖ్యాతిని ఇవ్వాలని. దానిలో భాగంగా ఇది జరిగింది తప్ప అర్జునుడు అది చెయ్యకపోతే అక్కడ జరగదు ప్రభుజీ. సో ఇన్ఫార్మ్ చేయాలి, కృష్ణ ఇటు వెళ్ళు, కృష్ణ అటు వెళ్ళు, కృష్ణ అది చేయి, ఇది చేయి, ఇది చేయి అని చెప్పి చెప్తూ ఉండాలి. అది
చాలా వేగంగా చెప్తూ ఉండాలి. సో మాటలతో అయ్యో దేవాది దేవుడు నేను నోటితో చెప్తాను అంటే సేవకు అంతరాయం కలుగుతుందా లేదా చెప్పండి? యుద్ధం అంటే అక్కడ సేవనా కాదా? భగవత్ సేవనా కాదా అది? సో భగవంతుని సేవకి అంతరాయం కలగకుండా భగవంతుని సేవ ద్వారానే భగవంతుని నేను ప్రీతి చేయగలను అనే భావం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఓకే మాతాజీ. అర్జునకి కన్విన్స్ అయిపోయాడు ఆయన దేవాది దేవుడు. అందుకనే ఎప్పుడైతే విశ్వరూపం చూపిస్తారో 11th చాప్టర్ లో అర్జున ఇంకా కంప్లీట్ గా ఇట్లా చెప్పేస్తాడనమాట, కృష్ణ నన్ను క్షమించు కృష్ణ, నేను నిన్ను ఓ యాదవ, ఓ కృష్ణ, ఓ కేశవ, మాధవ, యాదవ అని చెప్పి ఒక ఫ్రెండ్ లాగా క్యాజువల్ గా పిలిచాను, నువ్వేంటి నేను నిన్ను ఇలా పిలవడం ఏంటి అని చెప్పి నన్ను క్షమించు అని చెప్పి అడుగుతారనమాట. సో అర్జున కంప్లీట్లీ కన్విన్స్డ్, బట్ అయినప్పటికీ ఆ సేవ ఏదైతే ఉందో భగవంతుని కోసం చేసేది అది ముందుకు నడవాలి కాబట్టి అది చేస్తున్నారనమాట. అంతే. అంటే యుద్ధం చేయడం కూడా భగవంతుని వ్యూహంలో ఒక భాగం కాబట్టి ఒప్పుకున్నారు, అంతే కదా మాతాజీ? ఎగ్జాక్ట్లీ హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ. హరే కృష్ణ. దండవత్ హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. అది మాతాజీ, అక్కడ యుద్ధం చేసినప్పుడు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు అక్కడ అర్జునుడు చెప్పిందంతా కృష్ణుడు చెయ్యాలన్నప్పుడు ఆలోచించి భక్తుల కోసం ఏదైనా చేస్తారు కృష్ణుడు, ఆలోచించినందువలన అక్కడ కూడా అచ్యుత అని పేరు వచ్చిందంట మాతాజీ. అక్కడ అచ్యుత అంటే ఏంటి అంటే ఆయన ఎప్పుడు కూడా తన స్థానం నుండి కిందకి పడరనమాట. సో తన భక్తులతో ఆయన ప్రతిస్పందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కాబట్టి హీఈస్ నెవర్ ఫాలెన్, అచ్యుత అని అంటారు అనమాట. కరెక్ట్. అంటే ముందు భగవద్గీత చదివాను మాతాజీ అంతా. అప్పుడు అంటే ఇంకొకరికి పేర్లన్నీ కావాలని చదువుతున్నా మళ్ళీ రకరకాల విషయాలు అలా తెలుస్తున్నాయి మాతాజీ. ఎస్ మాతాజీ. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఫర్దర్ రేపటి క్లాస్ లో మళ్ళీ మనం భగవంతుని యొక్క విభూతులు అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మాతాజీ ఇప్పుడు ప్రభుజీ అడిగారు కదా, అంటే రథసారథి జనరల్ గా ఏంటంటే రథసారథిగా ఉండే వాళ్ళకి జనరల్ గా ఏంటంటే ఆ కాలుతో తడటం నెక్స్ట్ ఇవన్నీ జరుగుతాయి. అంటే యాక్చువల్ గా కృష్ణుడు దేవదేవుడు అని అర్జునుడు తెలుసు, కానీ మనలాంటి సాధకులకి అర్థం చేసుకోవాలనే భావంతో ఇంత దయాళువుడు అని మనం అలా గ్లోరిఫై చేసుకుంటున్నాము ఆ విభూతిని. అంటే ఆయన కాళ్ళతో తన్ని ఉండడు, అలాగా చేసి ఉండరు, కానీ ఏదో ఒక సందర్భంలో తగిలితే తగలొచ్చు, పై పొరపాటు మిస్టేక్ గా, కావాలని మాత్రం అర్జునుడు చేస్తాడని మాత్రం మనం విశ్వసించలేము. యాక్చువల్ గా భగవద్గీత చెప్పక ముందే అర్జునకి తెలుసు కృష్ణనే దేవాది దేవుడని. ఎందుకంటే దుర్యోధన అర్జున చూస్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అర్జునకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు, నా సేన కావాలా, నేను యుద్ధం కూడా చేయను అన్నప్పుడు అర్జున ఆలోచించకుండా నాకు నువ్వే కావాలి అంటారు కృష్ణని. కేవలం ఒక ఫ్రెండ్ అన్న ఉద్దేశంలో కోరుకోరు కదా, నా ఫ్రెండ్ నాతో ఉండాలి అనే కోరుకోం కదా. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం గెలవాలి అని కోరికతో మనం ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అదే చూస్ చేసుకుంటాం. కృష్ణని పక్కన పెట్టి నేను ఇంకేం తీసుకుంటే ఏం ప్రయోజనం అనే విషయం అర్జునకు అక్కడే తెలుసు అనమాట. మేబీ అంటే యుద్ధంలో కొన్ని నియమాల ప్రకారం తన్ని ఉండొచ్చు, బట్ అది భగవంతుడు తీసుకోరనమాట. ఇప్పుడు మనకేమంటారు తెలుసా, భీష్మదేవ తన బాణాలతో ఇట్లా బాణాలు సంధించి వేస్తూ ఉంటారనమాట కృష్ణ పైన. సో ఒక భక్తుడు భగవంతుని పైన తులసి వేస్తారు, పూలు వేస్తారు, భీష్మదేవుడు బాణాలు వేస్తున్నారు. భగవంతునికి పూలు వేసే భక్తుడు ఒక్కడే, బాణాలు వేసే భక్తుడు ఒక్కడే. భగవంతుడు అక్కడ చూసేది ఏంటి? హృదయం అనమాట. సో ఇక్కడ వీర్య రసంలో భగవంతునికి తృప్తిని, ప్లెజర్ని ఇస్తున్నారనమాట భీష్మదేవ. భీష్మదేవ బాణాలు వేస్తుంటే అంటే భీష్మదేవకు తెలీదా భగవంతుడు దేవాది దేవుడు అని? అట్లా ఎలా బాణాలు వేస్తారు అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన రస వస్తుంది. భగవంతుడు కోరుకుంటున్నాడు, భీష్మదేవ నేను యుద్ధంలో ఉన్నాను, నువ్వు యుద్ధంలో ఉన్నావు, నాకు ఇప్పుడు రస కావాలి అని భగవంతుడు అడుగుతున్నాడు. ఆ రసాన్ని, వీర్య రసాన్ని భీష్మదేవ ఇస్తున్నారు అనమాట భగవంతునికి. సో భక్తునికి భగవంతునికి మధ్యన చాలా డీలింగ్స్ నడుస్తూ ఉంటాయి. బట్ ఏంటి అంటే భక్తునికి పక్కా తెలుసు ఈయన దేవాది దేవుడు, ఈయన కృప వల్లనే ఇదంతా నడుస్తుంది, ఆయన ఏదైతే కోరుకుంటున్నారో నేను దానికి తగ్గట్టుగా నడుచుకుంటాను, అంతే. భక్తునికి భగవంతునికి మధ్యన ఆ డీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. Thank you so much Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha kripa sindhubhya cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti vaishnav vrinda ki jai, samaveta gaur bhakta vrinda ki jai. Srimad Bhagavad Gita ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Thank you so much Mataji and Prabhuji for kindly engaging me in this class. Hare Krishna, Dandavad Pranam. Krishna Mataji, Dandavad Pranam. Dandavad Pranam. Hare Hare Krishna Mataji, Dandavad Pranam Mataji. పెట్టడం లేదు.
ఏంటి మాతాజీ? అయిపోయింది క్లాసులు గ్రూప్ లో నిన్న పెట్టండి. నిన్న లక్ష్మీ మాతాజీ కూర్చొని అన్ని అప్లోడ్ చేశారు మాతాజీ. చాలా పంపించారు మాతాజీ నిన్న. ఒకసారి చూడండి అది గ్రూప్. షేర్ చేశాను గ్రూప్ లో కూడా షేర్ అయిపోయింది. పెట్టారు మాతాజీ. ఏంటి మాతాజీ? క్లాసులు పెట్టారు. అదే పెట్టారు, అన్ని పెట్టారు. ఓకే హరే మాతాజీ. కృష్ణ మాతాజీ ఇవాళ దండాత్ క్లాస్ నేను వీలు చూసుకొని అప్లోడ్ చేస్తాను. ఓకే, ఓకే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ దండాత్ ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ.